సో ఇంకొకటి మీరు ఫ్యూచర్ కాంగ్రెస్ అని అన్నారు కదా, ఫ్యూచర్ చాలా పెద్దగా ఉంది అని. మొన్న మహారాష్ట్రలో స్టేట్ ఏర్పడ్డ తర్వాత అతిపెద్ద ఓటమి అనుకుంటా కాంగ్రెస్కి. మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర ఏర్పడ్డ తర్వాత. అండ్ మొన్న 2023 పార్లమెంట్ ఎలక్షన్స్లో 13 ఎంపీ వచ్చినాయి మీకు. ఆ లెక్కన శివసేన, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీకి సీట్లు వచ్చినా, ఓట్లు వచ్చినా ఇవాళ మీరు పవర్లో ఉండాలి. కానీ మీ పరిస్థితి ఎంత దారుణం అంటే 20 సీట్లు కూడా రాలి మీ పార్టీకి, అంటే ఇండివిజువల్గా. నేను ఒక కామెంట్, పతనం దిశగానేనా? లేదు, కామెంట్ ఒకటి మంచి సీరియస్. మీరు మామూలుగా ఏమంటారు అంటే దీపం ఆరిపోయే ముందు చాలా ఎక్కువగా వెలుగుతుంది అట, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు. బీజేపీది కూడా ఇక ఏం చేసినా ఈ 2-3 సంవత్సరాలే. మహారాష్ట్ర క్లీన్స్ నేను కామెంట్ చేయ, కొంతమంది ఈవీఎంలతోనని, నేను ఈవీఎంలతో ఓడిపోయినప్పుడు కూడా కొంతమంది ఈవీఎంలతోనని, కొంతమంది సోషల్ యాంగిల్తోనని, 3 లీడర్ల మధ్య కోఆర్డినేషన్ ఉందని, అదేదో ఆడవాళ్లకు 1500 నుంచి ఇవ్వడం అని అంటుండ్రు. కానీ మోదీ ఓడిపోయిన తర్వాత, ఓడిపోయినా అని ఎందుకంటున్నా, 2070, 300 ఇవన్నీ 2024 ఎలక్షన్స్లో వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా ముఖం తెలివి లేదు. మహారాష్ట్రతో ఫేస్ సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈవెంట్ ప్లాన్ చేసినా కూడా తన ఓటమే నా దృష్టిలో. ఎందుకంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేవాళ్ళు, 400 పైచిలకు వస్తాయి, మేము మొత్తం ఈ దేశాన్ని మొత్తం ఇట్లా చేస్తామనే స్థితి నుంచి ఒకటేసారి ఓ లోయలకు పడ్డట్టు అయిపోయిన తర్వాత హర్యానా కిక్ రాలే వాళ్ళకు. ఎందుకంటే అటువైపు జమ్మూ కాశ్మీర్ 370 అని పెద్ద హంగామా చేసిండ్రు, ఆడ ఓడిపోయిండ్రు. ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్ర గెలుపును బీజేపీ గెలుపుగా క్రియేట్ చేసే పనిలో వాళ్ళు ఉన్నప్పటికి కూడా షిండే, అజిత్ పవార్ యాంగిల్ వాళ్ళకి కలిసి వచ్చిందనేది వాస్తవం. అంటే అప్పుడేమో ఎవరెవరి మీద ఉండే, నితీష్ కుమార్ ఒక సంఖలో, బీహార్లో మన చంద్రబాబు ఒక సంఖలో, మోడీ గెలుపు తర్వాత ఈ కట్టెకు చంద్రబాబు తలకాయ, ఈ కట్టెకు నితీష్ కుమార్ తలకాయ, ఇప్పుడు అజిత్ పవార్ తలకాయ, ఇటువైపు షిండే తలకాయ. తప్పితే వాళ్ళకు మాక్సిమం సీట్లు వచ్చిండ్రు. తలకాయలు ఉన్నాయి, ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే. ఇప్పుడు వాళ్ళని ఏం చేసిండ్రు, తలకాయ శరద్ పవార్ పెద్ద సీనియర్ లీడర్, తలకాయ తీసేసింది. ఇట్లా అథారిటేటివ్. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేది అఫీషియల్ శివసేన అయితే మనోనికి ఇచ్చేసిండ్రు. ఎవరికి? షిండేకి ఇచ్చిండ్రు. తర్వాత ఈయన శరద్ పవార్ లాంటి ఒక 50 years, మోర్ దాన్ 50 years పొలిటికల్ లెజెండ్ పార్టీని తీసి గుర్తు తీసుకొచ్చి మనోనికి అజిత్ పవార్. ప్రతి ఎలక్షన్ లో మీరు ఏదో కారణం దీనికి చెప్తా. నేను చెప్పినాక మంచి క్వశ్చన్లు వస్తాయి నీకు చాలా, చెప్పండి. అయితే ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే గెలిచిండ్రు, ఈ ఎన్నిక గెలుపును గ్లోరిఫై చేస్తుండ్రు. గెలవడానికి కారణాలు కూడా నేను వెతుకొద్దని ఏంది, గెలుపుకి ఇంకా మేము ఓటమికి కారణాలు ఇవని చెప్పడమో, వాళ్ళు అక్రమంగా గెలిచిరని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత పెద్ద వీళ్ళు కదా, మహారాష్ట్ర ఎన్నికలను సైతం గెలిపించగలిగింది కదా. ఒక చిన్న నాయకుడు హేమంత్ సోరెన్ చేతులు ఎవరు ఓడిపోయినారు చెప్పండి కదా మీరు. మహారాష్ట్ర ఎన్నికని మనం జార్ఖండ్, జార్ఖండ్లో ఇంత పెద్ద లీడర్షిప్ కదా. మోదీ మరి అక్కడ లేడా? జార్ఖండ్కి ముఖ్యం ప్రధానమంత్రి కాడ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. వాళ్ళ బాబాయిని సోరెన్ని తీసుకుపోయి పార్టీలో జాయిన్ చేసుకుండు. చెయ్యని అఘాయిత్యాలు లేవు, రాజకీయ అఘాయిత్యాలు అక్కడ. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టడం వెనుక కారణం ఏంటంటే వాళ్ళు జార్ఖండ్లో ఎట్లా చావు తప్పి కన్నులొట్ట పోయినట్టు 29, 27 వచ్చినాయి. కానీ బాబులాల్ మరాండి కంటే ముందున్న ఆయన సీఎం చేసిన అకృత్యాలు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ అక్కడ ఓటమి ఎందుకు చర్చ కావట్లే? చిన్న స్టేట్ అంటారు, చిన్న స్టేట్. ఇప్పుడు హిమాచల్ ఇంకోటి ఏదో ఉండేది చూడప్పుడు, వాళ్ళు అక్కడ గెలిచిండ్రు. హిమాచల్ చిన్నది 60 సీట్లు. అరే మరి 288 సీట్లలో నడిచిన నీ హవా 61 సీట్లలో ఎందుకు నడుస్తలే? కాబట్టి దీన్ని ఏం చేసిండు అనే విషయంలో రేపు భవిష్యత్తులో మహారాష్ట్ర వాళ్ళు వదలరు. అది అజిత్ పవార్ విడబట్టి శరద్ పవార్కి వచ్చినా, షిండే వదిలేసి వచ్చినా, రేపటి రోజున దాని మీద ఏదో రౌత్ ఏదో మాట్లాడింది, అది కూడా ఈవీఎం పక్కన పెట్టండి. అసలు వాళ్ళు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టుగా చెప్పినాం. మహారాష్ట్ర గెలుపునే గ్లోరిఫై చేసుకుంటూ రేపు నేను అంటున్నా, ఒక వెలుగు దీపం ఆరిపోయే ముందు ఎంత బ్రైట్గా వెళ్తుందో. జార్ఖండ్లో మీకు ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది, చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చిన బీజేపీకి 33% ఓట్ షేర్ వచ్చింది.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 33% ఓట్ షేర్ సీట్లు తక్కువ వచ్చినాయి, కానీ ప్రజలు ఎక్కువ వాళ్ళ వైపే నిలబడ్డారు ఓట్లో. మీరు ఒకసారి 23 JMM, మీకు 15. మీరు మన మహారాష్ట్ర తీసుకోండి, ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీరు అంటే మీకు ఏంది ముంబై అయినా లేదు ఇటు కొంకన్ బెల్ట్ అయినా విదర్భ అయినా ఒక 4-5 క్యాండిడేట్లు సేమ్ పేరుతో ఉంటారు. ఓకే. తర్వాత వాళ్ళు గెలిచినవి కూడా 2000-3000తో 5000 లోపే గెలుస్తారు. ఒక నాకు తెలిసి 60 నుంచి 75 దానికా చాలా లోయర్ మార్జిన్. తర్వాత ఎంఐఎం ఉండనే ఉంది, తర్వాత ప్రకాష్ అంబేద్కర్ గారి పార్టీ ఉండనే ఉంది. ఎక్కడికెక్కడికి వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, అట్లా చేసిండ్రు వాళ్ళు. కానీ మీరు కూడా చేయొచ్చు కదా, మీకు 3 పార్టీలు ఉన్నాయి కదా, మీరు కూడా చేయొచ్చు. అంటే మేము నిలబడే కాడ ఆయన అడిగే మేము ఇవ్వాల్సి వచ్చే, ఆయన నిలబడే కాడ ఆయన అడిగే ఇటు. అదేమో పాజిటివ్ కోఆర్డినేషన్ అయింది, ఇదేమో జనరల్ కోయలేషన్ అయింది. దీనికి దానికి తేడా వచ్చింది. బట్ వాళ్ళు అది జార్ఖండ్లో ఎందుకు చేయలేకపోయినారు అని అంటే జార్ఖండ్లో చాలా ప్రయత్నాలు చేసిండ్రు, కానీ అక్కడ ట్రైబ్ లీడర్ని ఆల్మోస్ట్ వాళ్ళకి 75 సంవత్సరాల్లో 5-6 లీడర్లు ట్రైబల్ లీడర్స్ ఉన్నారు. హేమంత్ కొంచెం మంచి లీడర్గా ఎదుగుతున్న క్రమంలో